ఆ చాక్లెట్ ఎవరికి? ఇదా నీకోసమే. థ్యాంక్స్ అబ్బాయి. చాక్లెట్ కావాలి కానీ చాక్లెట్ బాయ్ వద్దు మీకు. రమ్య ఉసే స్టెప్ ఎలా వేసావే? నాకు డాన్స్ రాదుగా. అది కాదే ఈ స్టెప్పే. ఏమో నాకేం తెలుసు. ఎవడ్రా డైరెక్టర్ ఎవడ్రా రే? దీనికైనా అజయ్ ఆర్యన్ గారు పిండేసిన బీజిఎం లెక్క చాలా 100 times better రా. 100 times better. అది వాడు ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయింది అంటే వాళ్ళది ఏదో ఉంది లాస్ట్ లో పెద్ద. త్వరగా రాయే, వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తారు. ఆట చూస్తావా? చిట్టా 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 చిట్టా. ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఇందులో ఉన్న సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించి కావు. కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, సరదాగా నవ్వుకోండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చెబుతున్నాం? ఈ రోజు మన అజయ్ ఆర్యన్ ఉన్నాడు కదా, అబ్బా ప్రతిసారి దీనింటి ఏమిట్రా? అజయ్ ఆర్యన్ కాకుండా అజయ్ ఆర్యన్ అనే ఒక చైనా వర్షన్ ఉందన్నమాట. వాళ్ళ రీల్స్ క్రియేట్ కాబోతుంది. ఓకే ఓకే ఓకే. సో లెట్స్ డైవ్ ఇంటు ది వీడియో. కాలేజ్ కి టైం అయిపోతుంది. చైతన్య కాలేజ్, చైతన్య కాలేజ్, చైతన్య కాలేజ్ ఎక్కాలి. హే, నువ్వు మా కాలేజీ కదా? అవును. ఇక్కడ నుండి మన ఇద్దరం ఫ్రెండ్సే. ఓకే. హే, మనం ఇప్పుడు కాలేజ్ కదా, నువ్వేంటి 2 పిల్లకలేసావు? అయితే ఇప్పుడే తీసేస్తా. నువ్వేంటి 2 వైపులు వేసావు బ్యాగ్? మనం కాలేజ్ కి వచ్చాం, ఒక సైడే వేయాలి. అవునా? సరే. మనం నమ్మాల్సిన అవసరం లేదు, వాడే అన్ని వేసుకున్నాడు ఆల్రెడీ. కాదు, ఇప్పుడు వీళ్ళు చెప్పిన రూల్స్ ఏడా రాసి ఉంటాయి? నిబ్బి రూల్స్ బుక్ అయితే. ఎస్, వాళ్ళు చూసినా ఎంత ఈజీగా ఫ్రెండ్స్ అయిపోయారు. వచ్చి వాళ్ళ నుండి మనం ఫ్రెండ్స్. అక్కడ ఆటో డ్రైవర్, ఇక్కడ కాలేజ్ స్టూడెంట్ అన్నప్పుడే అర్థమైపోయింది నిబ్బా నిబ్బి స్టోరీ అని. అబ్బా ఏముంది? ఏ మీరు చైతన్య కాలేజ్ ఆడేముంది, ఏముందాడు అసలు? అదే అడుగుతుండ్రా ఏముందని. హే నేను కూడా మీ కాలేజే, నువ్వు చాలా బాగున్నావు. ఐ లవ్ యూ. ప్రపోజ్ చేశాడు. అయినా ఈ ఏజ్ లో మీకెందుకు టాక్ అబౌట్ పెళ్లి గురించి? మీకెందుకు? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏం జరుగుతుందిరా అసలు? అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడికి పోతుందిరా అసలు? నీకు స్టార్టింగ్ లోనే నువ్వు చూసినావా? అప్పుడే వస్తారు, ఫ్రెండ్స్ అవుతారు, అప్పుడే ఇంకోటి వస్తారు, ప్రపోజ్ చేస్తారు, అన్ని నడుస్తుంటాయి. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ డిఫెండ్ కూడా చేసేస్తుంది. అదే. ఆ చాక్లెట్ ఎవరికి? ఇదా నీకోసమే. థ్యాంక్స్ అబ్బాయి. ఇక్కడ నుంచి మన ఇద్దరం ఫ్రెండ్సే. ఇప్పుడే కదరా పెద్ద డైలాగులు కొట్టిర్రు. చదువుకోవడానికి మాత్రమే. ఏడ్చిందిరా ఆమె. ఆమె తీసుకుంది, మళ్ళీ ఈమె కూడా అడుగుతుంది నాకేది అంట. కొంచెమైనా సిగ్గుందా? చాలా బాగుంది. చాక్లెట్ కావాలి కానీ చాక్లెట్ బాయ్ వద్దు మీకు. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా? చాక్లెట్ బాయ్ అంటే అది కాదురా. హాయ్. మనం బాగా చదువుకొని కలెక్టర్ అయిపోవాలి. అవును, అసలు ఎవరిని లవ్ చేయకూడదు, బాగా చదువుకోలే. నాకు లవ్ అంటే అలర్జీ. ఏ వాడు చూడే ఎంత బాగున్నాడో. గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. నాకు లవ్ అంటేనే ఎనర్జీ అన్న 1 సెకండ్ గ్యాప్ కూడా ఇవ్వలేదు. వాడేమో ప్రపోజ్ చేస్తాడు, ఈమెమో ఏడుస్తుంది, మళ్ళీ చాక్లెట్ డిష్ అవుతుంది. నువ్వు మర్చిపోతావు ఇది నిబ్బా నిబ్బి సిరీస్ అని చెప్పి. బా, వాడేం బాగున్నాడే? వాడు కాదే, వాడు బండి చూడే. అదే బండి బాగుందని చెప్పి. మెకానిక్ షెడ్లో పోగొస్తున్నాడే. అయితే ఏంటి, వాడితో డ్యూక్ ఉంది కదా. సరే పద. అదే టిపికల్ నిబ్బి. అంటే డ్యూక్ బండి ఉంటే మరి సరిపోదా? నైస్, వెరీ గుడ్ వెరీ గుడ్. ఎలిజిబిలిటీ అది ఫస్ట్. వాడికి ఎలిజిబిలిటీ ఉంది, వీడి కూడా ఇంకో ఎలిజిబిలిటీ ఉంది ఇప్పుడు. వాడేం బాగున్నాడే. వాడి దగ్గర ఆటో ఉందేరా, ఎక్కుదాం. అది అదే అది కదా, వాళ్ళ దగ్గర 2 టైప్స్ ఉన్నాయి, ఈయన దగ్గర 3 టైప్స్ ఉన్నాయి. తప్పులేదు, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవడం అస్సలు తప్పులేదు. సరిపోయారు ఇద్దరును. ఆడ దగ్గర కూడా దిగుతారు. ఆటో వాళ్ళు నన్ను పిలకూడదు, ఆగు నేను పిలుస్తాను. రాంబాబు, రాంబాబు. ఏంటి? రాంబాబు ఆటో తీవా? టికెట్ లెక్కాలి. కొన్ని సాంగ్స్ అయినా పెట్టు. సరే పెడతా ఆగు. ఈ పాట ఎట్లా క్రాస్ ఓవర్ ఏందిరా అసలు? నేను నా ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కోల్పోయేటట్టు. హే, నీకు మ్యాథ్స్
వచ్చా? వచ్చు, నేను మ్యాథ్స్ లో టాపర్. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? మీ కాలేజ్ వచ్చింది, దిగండి. అది వాడి చెప్పాలా? ఎంత అయింది? అది కాలేజ్ వచ్చిందని కూడా తెలియదు వాళ్ళకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలేజ్ ఎట్లుంటుందో కూడా తెలియదు కదరా. కాలేజ్ ఏడుంది అవన్నీ తెలియదు వాళ్ళకి. ఏం తెలుసు? ఆటో తెలుసు, డ్యూక్ తెలుసు. కాలేజ్ ఇప్పుడు మ్యాథ్స్ లో టాపర్ అన్నది కదా, ఇప్పుడు ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ చేస్తారు. అందుకే డైలాగ్ కొట్టి అలా అంటే కుదరదు, 25 రూపాయలు ఇవ్వాల్సిందే. నా దగ్గర అంతేం లేదు, 50 రూపీసే ఉంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నా. నా దగ్గర కూడా 15 ఉంది. అసలు 25 రూపాయలు అంటే ఎంతో తెలుసా? 100 రూపీస్. 25. కరెక్టరా? ఆమె చెప్పింది నిజమే, ఆమె మ్యాథ్స్ లో టాపర్. కాకపోతే పైనుండి కాదు, కింది నుండి. అక్క చెప్పింది కరెక్టే. ఇద్దరు సరిపోయారు ఫ్రెండ్స్. కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది లైఫ్. అంటే 3 minutes లోనే ఎన్ని జరిగినాయి చూసినా. ప్రపోజ్ చేసి అంటే మల్టిపుల్. అసలు లైఫ్ ఇంత ఫాస్ట్ వెళ్ళిపోతుంది అన్నది కారణం వీళ్ళే. ఒక్కొక్క సెకండ్ ఒక్కొక్క ఇంట్రెస్టింగ్ థింగ్ జరుగుతుంది. సరే కాలేజ్కి టైం అవుతుంది, రాయే. వస్తే నాకు కాలేజ్కి వెళ్ళాలని లేదే. నాకు వెళ్ళాలని లేదు. మరి ఎక్కడికి వెళ్దాం? అట్లాగే పోయి 2 పాల ప్యాకెట్లు వేసిన. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యింది. కాదు వీళ్ళిద్దరు ఇంత డైలాగ్ వేసిర్రు. అదే కదా. ఫస్ట్ కలెక్టర్ అవ్వాలి అని చెప్పి. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. ఒక 4 రోజులు ఉండి తర్వాత బంక్ ఆలోచించాలి కానీ అరే ఇంకా వాళ్ళు కాలేజ్ గేట్ దగ్గర కూడా పోలేరా. ఫస్ట్ గేట్ దగ్గర కూడా పోలేరు వాళ్ళు. ఏమంటారు, లైఫ్ స్పాన్ మొత్తం ఒకటే రోజులో అయిపోతున్నట్టుందిరా. వీళ్ళ మైండ్ ఎంత అసలు స్టేబుల్ గా లేనే లేదు. అటు ఇటు చేంజ్ అయితేనే ఉండదు. బీచ్కి వెళ్దామా? మరి ఎలా వెళ్దాం? ఆగు, రాంబాబుకి అడుగుదామా? రాంబాబు, థ్యాంక్ యూ రాంబాబు. ఏం జరుగుతుందిరా అసలు? వాడు అడగగానే వాడు అప్పుడు బీచ్ తీసుకొచ్చేసిండా? వాడు ఎంత ఖాళీ ఉన్నాడు రా. వాడి పనే అది కదరా, స్టార్టింగ్ అని చెప్పించాడు. మరి రాంబాబు అన్నాడు పక్కన వచ్చి నుంచున్నాడు. ఉండే. ఓకే, త్వరగా వచ్చి. ఏంటి నన్ను చూసి నవ్వుతున్నావు? ఐ లవ్ యూ. ఇదే మంచి టైం. ఐ లవ్ యూ రమ్య. గ్యాప్ ఇవ్వంటారా అసలు. ఇప్పుడే కదా స్టార్ట్ అయ్యేది, అప్పుడే ఇదంటే అసలు బైక్ కూడా ఈడేం చేస్తుండు. నేను నా జీవితంలో చూసిన అన్ని 3 నిమిషాల కథ పట్టించినాడు. ఆటో కూడా చూసినే అంటున్నారు. అరే చూసినే అంటున్నారు. ఐ లవ్ యూ టూ. ఏంటి అంత త్వరగా ఒప్పేసుకున్నావు? నీ ఆటోలో ఉన్న కొటేషన్స్ అన్ని నాకు నచ్చాయి, అందుకే నువ్వు నాకు నచ్చావు. షాక్ అయ్యాం నిజంగానే. ఇప్పుడే కలిసినావు, అప్పుడే ప్రపోజ్ చేస్తే అదే సెకండ్ యాక్సెప్ట్ చూసినావు అసలు. కాదు, ఇప్పుడు వీడు ఎందుకు నచ్చిండో చెప్తుంది కదా, అది ఇంతకీ నన్ను ఎందుకు ప్రేమించావు? అది డ్యూక్ బండి ఉంది కదా. మంచి కట్టుబాట్లు సార్. ఏ లేట్ అయింది? స్పెషల్ క్లాస్. సరే ఎక్కండి. బంగారం బీచ్ వైపు వెళ్దామా? సరే నిబ్బి. చిన్న చెక్కలేవు కదా. అందరూ అదే ఆటోలో పోవచ్చు కదా. మీ ఓడికి దోలెక్కువే. మీ ఓడి తక్కువే ఏంటి? మీ ఓడి కూడా దోలెక్కువే. అయినా ఆటో కన్నా డ్యూకే బాగుంటుంది. డ్యూక్ బండికి 2 చక్రాలు, ఆటోకి అయితే 3 చక్రాలు. అయితే డైలాగ్ వచ్చేసింది. ఆ టైటిల్ చూసి అర్థమైనా ఈ డైలాగ్ ఖచ్చితంగా ఉంటుంది. 3 చక్రాలు కాబట్టి 3 వెళ్తున్నాం. 2 చక్రాలు అయితే వేస్టే. సర్లే అమ్మ, మీ ఆటో మాకు వద్దులే. రాంబాబు ఆటో ఆపు. ఏం వచ్చేసా? నీ బండి ఎక్కలేంత అంత కావాలని గొడవపడి వచ్చేసా. మినిమం 100 స్పీడ్ మెయింటైన్ చేయి. ఓకే బేబీ. తనతో కావాలనే గొడవ పడ్డా. ఇప్పుడు మన ఇద్దరం వెళ్ళొచ్చు. చెప్పలేరా, వీళ్ళకి చాలా విజన్ ఉంటదిరా. వీళ్ళకున్నంత విజన్ ఎవరికి ఉండదు. వాళ్ళు ఎక్కడో ఆలోచిస్తుంటారు. ఎస్, చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తారు. ఎస్. నేను సరిగ్గా చదవకపోతే మా డాడీ ఆటో వాడికి ఇచ్చి పెళ్లి చేస్తాను. ఏం పర్లేదు, నా దగ్గర ఎలానో ఆటో ఉందిగా, నాకు ఇచ్చే చేస్తారు. అందుకే నేను అంటే ఇప్పుడు నువ్వు చదవకపోయినా ఇక వీడియో పెళ్లి చేసుకుంటుందని చెప్పి సింబాలిక్ ఇక్కడ చూడాలి. ఆమె పగడ్బందీగా ప్లాన్ చేసి అదే కదా. ముందే అసలు ఎవర్రా నిబ్బిలకు మెచ్యూరిటీ ఉండదు అన్నది చూడు, ఎంత దూరం ఆలోచించింది. అసలు వాళ్ళకున్నంత ఫ్యూచర్ ప్లానింగ్, పద్ధతి, ఓ విజన్ ఉంది. ఎస్. ఏంటే తగిన వేస్తున్న హోంవర్క్ రాసావా? హోంవర్క్ ఎప్పుడు ఇచ్చారు? తలపని పడుకుంటే నీకు ఎలా తెలుస్తుంది? నువ్వు రాసావైతే? రాసాను. ఫస్ట్ మీరు కాలేజ్కి ఎప్పుడు వేరే అని చెప్పి మీరు హోంవర్క్ చేయడానికి మీరు కాలేజ్కి వేరు అసలు ఒకసారైనా? బీచ్లు ఇచ్చారు. స్టెప్ ఎలా వేసావే? నాకు డాన్స్ రాదుగా. అది కాదే, ఈ స్టెప్పే. ఏమో నాకేం తెలుసు, గైడ్ లో ఎలా ఉందో అలా ఎక్కించేసా. అమ్మాయి ఏం టార్చర్.
ఎవడ్రా డైరెక్టర్ ఎవడ్రా రే ఎక్కడ నుండి వస్తారా నీకు ఇట్లాంటివన్నీ? దీనికైనా అజయ్ ఆర్యన్ గారు పిండేసిన బీజిఎం చాలా 100 times బెటర్ రా, 100 times బెటర్. వాడన్నా ఏడిపించి వదిలేస్తాడు, వీళ్ళైతే నవ్వించాలని ఏడిపిస్తున్నాడు. ఇంకా దారుణంగా ఉంది. మీకు స్టార్టింగ్ నుంచి చెప్పిన ఇది ఒక చైనా వర్షన్ అని చెప్పి, ఎట్లుంటుంది మీరే అర్థం చేసుకోవాలి. ఆగు నేను చెప్తా. నీకు చదువు కూడా వచ్చేంటి? డబ్బులు లేక డిగ్రీ చేయలేదు. ఇంటర్లో 1910 వచ్చే. ఇక్కడ ఒక సూత్రం ఉపయోగించాలి. -b + or - √b² - 4ac/2a. అబ్బో బానే చెప్పావు. ఇంతకీ నీకొచ్చా ఈ లెక్క? నేను టాపర్ ని. ఏమడిగినా చెప్తావా? చెప్తాను. చిన్న ఏబిసిడీలు కన్నా పెద్ద ఏబిసిడీలు ఎన్ని సంవత్సరాలు పెద్దవి? ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఈ క్వశ్చన్ ఇంటర్లో లేదు కదా, బహుశా తర్వాత పెట్టారేమో మరి. ఆ రోజు మనం బోలే. అది ఓన్లీ నిబ్బి కాలేజ్ ఉంటది రా. సరే నేను ఇంటికి కాల్ చేస్తాను, టైం అవుతుంది. సరే బంగారం. బంగారం వెళ్ళిపోయావా? ఇప్పుడే మేడం మీదకి వచ్చాను. నేను చాలా మిస్ అవుతున్నా బంగారం. నేను కూడా చాలా మిస్ అవుతున్నారా. ఫ్రెండ్ అమ్మ ప్లీజ్ అమ్మ ఒకసారి ఫోన్ ఇచ్చేయమ్మ. నిజంగా నా ఫ్రెండ్ అమ్మ ప్లీజ్ అమ్మ. అమ్మ అమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు? నిజంగా నా ఫ్రెండ్ అమ్మ ప్లీజ్ అమ్మ. అయిపోయా కథ. సృజాన్ నువ్వు అనుకున్నది అయ్యిందిరా. ఇప్పుడు నాకు ఇట్లాంటి టైంలో చాలా మంచిగా అనిపిస్తాయి. కలిపి నరికేయాలంటావు కదా. ఆటో ఉంది చెక్కేస్తారు ఇప్పుడు. ఆటోడు మస్తు తెలుగు ఉంది దానికి, దొరకడు. ఇప్పుడు నాకు తెలిసి ఫోన్ లో కాంటాక్ట్ ఆటో అన్నా సేవ్ చేసి ఉంటుంది, చూద్దాం. ఆటో బాయ్ అని సేవ్ చేసి. మీరిద్దరు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది చూడు. ప్లీజ్ అమ్మ. అమ్మ ప్లీజ్ అమ్మ ఒకసారి ఫోన్ నిజంగా నా ఫ్రెండ్ అమ్మ ప్లీజ్ అమ్మ. అమ్మ హలో ఎవరో మాట్లాడండి. ఆంటీ చెప్పండి ఆంటీ. అమ్మా నువ్వా? బాగా చదువుతున్నావా? బానే చదువుతున్నావా? నేను చెప్పినారా మీరు కింది స్థాయిలాగా ఆలోచిస్తున్నారు. మినిమం డిగ్రీ చదివి ఉండాలి రా, వాళ్ళని అర్థం చేసుకో. చెప్పినది ఇల్లది మనం ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది. వాడు ఆర్డర్ నడిపిస్తుంది కానీ వాడి విజన్ చూసినావా? అసలు వాడి థాట్స్ చూసినావా? అప్పటిదప్పుడు కాన్ఫరెన్స్ కలపాలి, ఆమెతో మాట్లాడిపియాలి అని చెప్పి. చాలా ఆర్డినరీ థాట్స్ రా, వీళ్ళు ఎక్స్ట్రాఆర్డినరీ అసలు. ఎస్ నువ్వు అడిగావు కదా, ఇదే ఆ షిప్. చాలా బాగుంది, నాకు ఎక్కాలని ఉంది బంగారం. కానీ నా దగ్గర అంత డబ్బులు లేవు నిబ్బి. నువ్వేం బాధపడకు బంగారం, నేను పెద్ద కలెక్టర్ అవుతాను కదా, అప్పుడు నువ్వు ఈ ఆటో డ్రైవింగ్ మానేసి కాలేజ్కి వెళ్ళాలమ్మా. నిజంగానే ఖుషి అయిపోతుడు, అంటే నిజంగా కలెక్టర్ అయిపోతుంది. కలెక్టర్ అంటే వాడు పెద్ద కలెక్టర్ అనుకుంటుంది, కానీ ఆటోలో పైసలు కలెక్ట్ చేస్తుందని తెలుస్తుంది. వాళ్ళు స్టార్టింగ్ లోనే క్లారిటీ ఇచ్చారు వాళ్ళకి, ఏందని చదువుకోకుంటే ఆటో ఎక్కించి పెళ్లి చేస్తారని చెప్పి, అందుకే చదువుకుంటారు. క్లియర్ రా, వాళ్ళు క్లియర్ గా ఉన్నారు. వాట్ ఏ థాట్, వాట్ ఏ విజన్. పిక్చర్ అయిపోయారు మా సబ్స్క్రైబర్స్ అంతా. మా సాయిగాడు పిచ్చోడు అయిపోయాడు ఎడిటింగ్ చేసుకుంటా. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్తు చిచి చిచి చిచి. అదే రాంబాబు, నువ్వు కాలేజ్ దగ్గరికి రాకు, మా ప్రిన్సిపల్ చేస్తే తిడతారు. ఈవినింగ్ వచ్చి నేనే మీట్ అవుతా. సరే నిబ్బి, నేను వెయిట్ చేస్తా. వర్ధన్ కూడా చెప్పమను. వర్ధన్ కూడా చెప్పు. ఇది ఏదో పెద్ద ప్లానే చేస్తున్నారు అయితే. వాళ్ళు ఇది రావద్దు అన్నారంటే చాక్లెట్ బాయ్ వాడు ఎంట్రీ ఇస్తాడేమో. వాళ్ళ విజన్ లో ఎంతో పెద్ద క్యారెక్టర్లు ఉంటారు. అది వాడు ఫస్ట్ వచ్చి వెళ్ళిపోయింది అంటే వాళ్ళది ఏదో ఉంది లాస్ట్ లో పెద్దది, క్యామియో పెద్దదే ఉంటది. సరే చెప్తా వర్ధన్ కూడా. త్వరగా రాయే, వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తారు. భయ్యా భయ్యా రమ్య ఫోన్ చేసిందా? లిఫ్ట్ చేయట్లేదు భయ్యా. మహేక్ కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు భయ్యా. సరే వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. వీళ్ళు కూడా టచ్ చేస్తారా ఇప్పుడు? అక్కడ ఉన్నారు భయ్యా. ఎక్కడరా? అదిగో అక్కడ ఉన్నారు భయ్యా, అదిగో భయ్యా. అర్థం అయిపోయింది నాకు కూడా. వీళ్ళు కూడా ఎక్కడ టచ్ చేస్తారేమో అని టెన్షన్ పడ్డా. అది అవదమ్మా. ఆ లారీలో వచ్చింది ఎవరు? మనడే. ఈసారి ఎక్కువ టైర్లు, అది 4 టైర్లు వచ్చేసరికి ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. వావ్. ఇంతకి ఎవడ భయ్యా వాడు? వాడు వాళ్ళకి బెస్టీరా. బెస్టియా? ఏం చేస్తున్నావు ఇక్కడ? చాక్లెట్ తింటున్నా. నాతో ఏం చెప్పావు? త్వరగా రాయే, వాళ్ళు మన గురించి వెయిట్ చేస్తారు.
హే మీరు బేకరీకి అరే అరే నీకు ఇగో వీడు లారీ లాగా వచ్చిండు. అర్థమవుతుంది లిటరల్ మీనింగ్ అది. ఈ ఆటో డ్రైవర్ కి వానికి లారీ లాగా అడ్డంగా వచ్చిండు వీడు లైఫ్ లా. వానికి తెలుసలేదు కానీ ఎడిటర్ వాడిని చాలా డేంజర్ గా ట్రోల్ చేసిండు ఇక్కడ. అంటే అది ఉండాలి, దాంతో పాటు ఇది ఉండాలి. బ్రో ఏంటి బ్రో అలా కొట్టేసావు? సారీ రమ్య, అలా కొట్టండకూడదు. సారీ. నువ్వు నాతో మాట్లాడు. అలా ఎవరైనా కొడతారా? ఇవ్వు నేను మాట్లాడతా. ఎట్లా తెలుసా, అట్లా ఎవరైనా కొడతారా ఇంకా గట్టిగా కొట్టాలి అన్నట్టు చెప్పింది ఆమె. ఎవరు? అమ్మ. అత్తమ్మ? నేను పక్కనే ఉన్నానమ్మా. అంటున్నాను కదే అత్తయ్య అంటావేంటి? నీకు అమ్మంటే నాకు అత్తయ్యే కదా బావా. ఎవడు కాదు ఈడాడు ఇప్పుడు క్రేజీ వచ్చిండ్రు అసలు ఇంకొక లారీ లాగా. బాబాయ్ మా ఆటో అన్నయ్య. పదా ఇంటికి. బాబాయ్ ఆటోలో వెళ్దాం బాబాయ్. టైర్ పేలుద్ది పదా. ఫస్ట్ టైం ఒక పంచు వేలిందంటే ఇదేరా టైర్ వేలింది అన్నది. గెస్ట్ అపిరెన్స్ ఇట్లా ఇంపాక్ట్ ఉండాలి కదా, అందుకే అట్లా. అక్కడ మూతి పలుకుద్ది దాని ప్లేస్ లా టైర్ పగులుద్ది. టైర్ అన్నాడు ఇంకా ఏం ట్యూబ్ అంది. సో చూసారు కదా గైస్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ మీ నిబ్బా వేషాలు ఏమైనా ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి, చూసి ఉంటాం. ఇది కంటిన్యూ చేయాలా వద్దా కూడా మీదే చెప్పండి. అవును, ఫస్ట్ అది చెప్పండి. సో సీ యూ, బై బై. చిట్టా 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 చిట్టా